పండగలకి సొంతూళ్లు వెళుతూ ఉన్న ప్రయాణికులతో మొత్తం నగరం అంతా కూడా రద్దీగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ తో పాటు ఆరంఘర్ నుంచి రాకేష్, అలాగే ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి శేఖర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం విక్రమ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్, ఎట్లాంటి హడావుడి కనిపిస్తోంది ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర? అధికారులు ఏమైనా ఆర్టీసీ బస్సులకు సంబంధించి స్పెషల్ బస్సెస్ ని రన్ చేస్తున్నారా? ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి చూసుకుంటే చాలా వరకు బస్సులు హైదరాబాద్ శివారులో ఉన్న ప్రాంతాల నుంచే ఎక్కువగా బస్సులు రన్ చేయడంతో ఇక్కడ ప్రయాణికులు చాలాసేపటి నుంచి కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ నగర శివారు నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించాలనే ఉద్దేశంతో ఎల్బీ నగర్, ఆరంగర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాల నుంచి పూర్తిగా నగర శివారు ప్రాంతాల నుంచి పూర్తిగా ఆర్టీసీ బస్సులను నడపడంతో ప్రయాణికులు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఇక్కడ నుంచి బస్సులు లేకపోవడంతో పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక్కడికి వచ్చే బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం కొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము హుజూర్నగర్ వెళ్ళాలి. ఒక 15 మినిట్స్ అయింది అంతే వచ్చి. ఆర్టీసీ బస్సులు ఎలా ఉన్నాయా? ఏంటి, రిజర్వేషన్ చేసుకున్నారా? మామూలు బస్సులు? నార్మల్ బస్సే, రిజర్వేషన్ ఏం చేసుకోలేదు, నార్మల్ బస్సే. చాలామంది ప్రయాణికులు చాలాసేపటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. బస్సులు లేకపోవడంతో ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి అటు నుంచి విజయవాడ సూర్యాపేట వెళ్ళే వారందరికీ కూడా ఎల్బీ నగర్ చౌరస్తా మీదుగా ఎక్కువగా బస్సులను ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఎంజీబీఎస్కి వచ్చే బస్సుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రయాణికులు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనం చూసుకోవచ్చు 4,484 అదనపు బస్సులు నడుపుతున్నామని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఖమ్మం. బస్సులు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? బస్సులు ఉన్నాయి? లేవు, హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మొత్తమే చూసుకోవచ్చు ప్రయాణికులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి బస్సులు లేకపోవడంతో ఖమ్మం, మదిర ఈ ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి సైతం ఇక్కడ గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ నగరవాసులంతా కూడా చాలా వరకు ఇక్కడ హైదరాబాద్ వదిలి సొంత ఊళ్ళకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు 626 బస్సులకు సంబంధించి మాత్రమే రిజర్వేషన్ ఫెసిలిటీ ఉంది. మిగతా బస్సులకు సంబంధించి ఎలాంటి రిజర్వేషన్ ఫెసిలిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు బస్సులో తోపులాట ఏ విధంగా ఉంది. మనము ఒకసారి విజువల్స్ చూపించే బస్సు రాగానే తోపులాట ఏ విధంగా ఉంది అనే విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఖమ్మం, మదిర ఈ ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు, హైదరాబాద్ నుంచి ఆ దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఒక్కసారిగా బస్సు రావడంతో తోపులాట జరుగుతుంది. ఇక్కడికి వచ్చే బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? అమ్మా, మీరు ఎక్కడికి చూసుకోవచ్చు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలమ్మా? చూసుకోవచ్చు పూర్తిగా సీట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. వారంతా కూడా ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఎంజీబీఎస్కి వచ్చిన బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ప్రయాణికులు అయితే అవస్థలు పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. అది ఎంజీబీఎస్ దగ్గర ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఆరంగర్ వెళ్దాం. ఆరంగర్లో మా కరెస్పాండెంట్ రాకేష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, నగర శివారు నుంచి ఎక్కువగా బస్సులు రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి సెంటర్ సిటీలో కాస్త ఇబ్బంది ఉంది అని చెప్తున్నారు విక్రమ్. అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది? ఫ్రెష్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. వరుసగా సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి సొంత ఊళ్ళకు పయనం అవుతున్నారు. ఇక్కడ నుంచి ఆరంగర్ నుంచి మేజర్ గా మహబూబ్నగర్, అలాగే జడ్చెల్ల, కొల్లాపూర్, కర్నూలు, రాయచూరు, తిరుపతి, బెంగళూరు ఈ ప్రాంతాలకు ఎక్కువ వెళ్తుంటారు. అందుకోసం ఆర్టీసీ నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడి నుంచి బస్సులు నడిపే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 5 బస్ స్టాపులను తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు అలాగే వృద్ధులు ఎక్కువ మంది ప్రయాణికులు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కోసం కూర్చునే విధంగా చైర్లు ఏర్పాటు చేశారు. పైన వాటర్ కు సంబంధించిన వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. మేజర్ గా ఎంజీబీఎస్, జేబీఎస్ ఈ నుంచి వచ్చే బస్సుల్ని నేరుగా ఇక్కడి నుంచి ఎక్కువగా నడిపే విధంగా ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఈసారి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ లో పల్లెవేలలో ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఎక్స్ప్రెస్ సర్వీసులు నేరుగా ఇక్కడి నుంచి నడుపుతా ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాం మనకి ఎక్కువ మంది ప్రయాణికుల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఒక కారణం ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ మెయిన్స్ సంబంధించి వాళ్ళు పనిచేస్తూ రేపెల్లుండి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీస్ ని, మిగతా మెంబర్స్ అందరూ కూడా ఈ రోజులే వాళ్ళ సొంత ఊళ్ళకు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం ప్రతి బస్ కూడా హెవీ రష్ గా కనిపిస్తా ఉంది.
ఎక్కువ మంది కూడా బస్సుల మీద ఆధారపడడంతో కూడా మొత్తం కూడా కిక్కిరిసిపోతా ఉన్నాయి. సీట్లు మొత్తం ఫుల్ అయిపోయి నిలబడిపోవాల్సిన పరిస్థితి. నిజానికి చాలా దూర ప్రాంతాలకు వీళ్ళందరూ కూడా వెళ్తుంటారు. కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. కర్నూలు లాంటి ప్లేస్కి అయితే దాదాపుగా 4 నుంచి 5 గంటలు పట్టే సమయం ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ టికెట్లకు సంబంధించి రిజర్వేషన్లు ప్రస్తుతం దొరికే పరిస్థితి లేదు. అటు ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్దామంటే దాదాపుగా 1000 రూపాయలు అడుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆర్టీసీని నమ్ముకున్నారు. అటు ఏపీఎస్ఆర్టీసీ అయినా ఇటు టీఎస్ఆర్టీసీ అయినా కూడా సరిపోయే బస్సులు ప్రస్తుతం లేని నేపథ్యంలో ఎక్కువ మంది నిలబడిపోవడానికే బస్సులో ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మనకు ఆర్టీసీకి సంబంధించి ఈసారి కొంత ఎక్కువ బస్సు సదుపాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనకు డిప్యూటీ ఆర్ఎం మిగతా ఎంప్లాయీస్ ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈసారి ప్రత్యేకంగా అదనపు బస్సులు ఏమైనా పెంచారా? అంటే ఇక్కడ ఆరంఘర్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్ళేటువంటి బస్సెస్ అన్ని కూడా ప్రత్యేకంగా బస్సెస్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కర్నూలుకి కూడా మనకి బస్సెస్, బెంగళూరు, తిరుపతి వెళ్ళే రిజర్వేషన్ ప్యాసింజర్స్ అందరికి కూడా ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్క డెస్టినేషన్ వైజ్ మేము ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే బస్సెస్ కూడా మరి ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు సిటీ బస్సెస్ ని కూడా ఇమీడియట్ గా రద్దీకి అనుగుణంగా బస్సెస్ ని ఆపరేట్ చేస్తూ ఈసారి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉంది కాబట్టి రష్ ఎక్కువగా అనిపిస్తా ఉంది. సంబంధించి కెపాసిటీ మించి ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం లేదా? ప్రమాదాలకు ఎటువంటి ఆస్కారం లేకుండా బస్సెస్ అన్ని కూడా మెయింటైన్ చేసి పంపించడం జరుగుతుంది. అట్లాగే ఇన్ కేస్ ఆఫ్ ఎక్కువ మనకి ఉన్నప్పుడు సిటీ బస్సెస్ ఏవైతే నియర్ బై సిటీ డిపోస్ ఉన్నాయో వాళ్ళని ఆల్రెడీ స్పేర్ లో పెట్టుకోవడం జరిగింది. వెహికల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మేము సిటీ బస్సెస్ ని ఆపరేట్ చేస్తూ పబ్లిక్ కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా పంపించడం జరుగుతూ ఉంది. ఇది మొత్తానికి ఇక్కడ 5 బస్ స్టాప్లను ఏర్పాటు చేశారు. కానీ హెవీ రష్ తో బస్సులు పోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రష్ను కంట్రోల్ చేసినప్పటికీ అదన బస్సులు అందుబాటులో ఉంచామని చెప్తున్నట్టుకి ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రతి బస్సు కూడా హెవీ రష్ తోనే ఆయా గమ్య ప్రాంతాలకైతే ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నైట్ వరకు కూడా ఇదే విధంగా రష్ కొనసాగే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఆరంఘర్లో పరిస్థితి అట్లా ఉంది. ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, మీరున్న దగ్గర ఎట్లాంటి హడావుడి కనిపిస్తోంది? ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అనుశ్రీ, ఉదయం నుంచి కూడా పల్లెల్లోకి వెళ్ళడానికి పట్నం ప్రజలంతా కూడా బయలుదేరుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ క్లాస్ రోడ్ దగ్గర ఉన్నాము. ప్రయాణికుల తాకిడి కొంత ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నటువంటి ప్రయాణికులు కొంతమంది ఉంటే, అదేవిధంగా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ బస్ ఎక్కి వెళ్తున్నటువంటి ప్రయాణికులు మరికొంతమంది ఉన్నారని చెప్పుకోవాలి. ఎక్స్ప్రెస్ అట్లాగే ఆర్డినరీకి సంబంధించినటువంటి బస్సుల్లో ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత మహిళా ప్రయాణికులకు సంబంధించినటువంటి పథకం అమల్లో ఉంది. ఇక మిగతా బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిజర్వేషన్లు చేసుకోవడము, లేదంటే డైరెక్ట్గా సీట్లు అందుబాటులో ఉన్నటువంటి బస్సులను ఎక్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ 4400కు పైచిలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతా ఉంది. సంక్రాంతి పండుగను బేస్ చేసుకొని 7వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు 15th వరకు ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ను నడుపుతా ఉంది. చాలా మంది ప్రయాణికులు ఈ ఉప్పల్ క్రాస్ రోడ్ ఇక్కడ నుంచి హన్మకొండ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, అట్లాగే తొర్రూరు లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా బస్సెస్ కోసం వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి ఏవైతే స్పెషల్ బస్సెస్ ఉన్నాయో, రిజర్వేషన్లు లేని స్పెషల్ బస్సెస్ ఉన్నాయో వాటి కోసం డైరెక్ట్గా వచ్చి వాళ్ళ సీట్లు ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు, వెనక నుంచి బ్యాగులు వేస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సీట్లను ఆక్యుపై చేయడం ఎందుకంటే కొంత టైం అయితే పడతా ఉంది. బస్సెస్ కొంత లేట్గానే వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి బస్సులోనే మాట్లాడతాం. చాలా రష్ ఉంది, అసలు ఎక్కలేకపోతున్నాం. అసలు నేను 15 minutes అవుతుంది, బస్సులు వస్తున్నాయి, నిండిపోతున్నారు. అసలు చాలా కష్టం అవుతుంది మాకు. వరంగల్ వెళ్ళాలి. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వస్తున్నటువంటి కొద్ది మేరకు అంటే సూపర్ లగ్జరీ ఇలాంటి బస్సెస్ కావచ్చు, అదేవిధంగా గరుడ లాంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏసీ కావచ్చు, నాన్ ఏసీ, కొంత లగ్జరీకి బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సెస్ కు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉందని చెప్పుకోవాలి. ఇక్కడే కాదు, గ్రేటర్ సిటీలో ఉన్నటువంటి ఆల్ బస్ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బస్ స్టాప్ లో ప్రయాణికుల రద్దీని
తగ్గించడానికి కొంత మేరకు సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేయడము, రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 700 వరకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి బస్సెస్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైనటువంటి అధికారులను కూడా నియమించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కొంత రద్దీ అయితే ఉంది. ప్రయాణికులకు ఆ రద్దీ సమయంలో వెయిట్ చేసేటువంటి సందర్భంలో వాటర్ గ్లాసెస్ కావచ్చు, మిగతా టెంటెస్ కావచ్చు, ఆర్టీసీ నుంచి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనుశ్రీ.